న్యాయాధిపతులు 19వ అధ్యాయం కొన్ని వచనాలు ధ్యానించుకుని యవనస్తుల కూడికను ముగించుకుందాం. ఇశ్రాయేళ్లకు రాజులైన దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోధా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. ఇక్కడ ఇశ్రాయేలుకి రాజు లేడు. ఆ కారణం చేత ఎవరిష్టానుసారంగా వారు నడుచుకుంటున్నారు. కాబట్టి నాయకులు లేని దేశం ఏమవుతుంది? పాడైపోతుంది. ఇప్పుడు ఊహించండి, మనం కూడా ప్రభుత్వం లేదనుకోండి, ఏమవుతుంది? అన్ని అరాచకాలు ఎక్కువైపోతాయి కదా, పాపం ఎక్కువైపోతుంది, కొట్టుకుంటారు, చంపుకుంటారు. ఇప్పుడు ఎంత ఉన్నప్పటికీ కూడా ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్నో జరగని క్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకరినొకరు నష్టపరుచుకుంటారు. ఇంకా పశువులే బెటర్ అనిపిస్తుంది కదా. అది ప్రభుత్వం వాటికి ఏ రాజు లేడు, ఏం లేడు కాబట్టి అవి అలా బతుకుతూ ఉంటాయి. సింహం ఏంటంటే, ఒకవేళ దానికి ఒకసారి ఎర్ర దొరికిందంటే తినేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు తిందంట. మన దగ్గర కనపడినా అదేం చేయదు, సంపద ముట్టుకోరు దాన్ని. ఓకేనా? సో మనుషులు అట్లా లేరు. ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా అరాచకాలు చేస్తూ ఉంటారు. దేవుని దయ వలన ప్రభువైన యేసుక్రీస్తులో మనం రక్షణ పొందాము, మారు మనసు పొందాము. మనసు కూడా మారి దినదినము రూపాంతరం చెందాలి. అంటే మనకి ఏం మనసు రావాలి? సాతాను మనసు పోయి యేసుక్రీస్తు ప్రభు మనసు రావాలి. యేసుక్రీస్తు ప్రభుకి విరోధెవరు? సాతాను మనసు ఏంటి? ఎప్పుడు కూడా క్రీస్తుకి విరోధంగా, దేవునికి విరోధంగా పనిచేయటం వాడి పని అనమాట. సో కాబట్టి అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండేవారుగా ఉండాలి. కనుక రైట్, కాబట్టి ఉండాలి. అందుకని ఇప్పుడు మనం కూడా క్రీస్తుని ఎరక ముందు రాజు లేని వారు ఉన్నాం. మొట్టమొదటిగా స్పిరిచువల్గా, రెండవది ఈవెన్ భౌతికంగా కూడా మన ఇష్టానుసారంగా, ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. బైబిల్ ఏం చెప్తుందంటే, గొర్రెల వలె త్రోవ తప్పితమే అని ఉంది. అది రోమా 3వ అధ్యాయంలో ఉంటుంది, 11వ వచనం నుంచి. గొర్రెల వలె దేవుని వెతికేవారు ఎవరు కూడా లేరు. ఆత్మీయ జీవితంలో మనము దేవునికి శత్రువులుగాను, పాపులుగాను, సాతానికి మిత్రులుగాను ఉన్నాం. దైవోగ్రతకి పాత్రులము. అటువంటి పరిస్థితుల్లో క్రీస్తు మనల్ని రక్షించి తన అధికారంలోనికి, తన ప్రభుత్వంలోనికి, తన రాజరికంలోనికి మనల్ని తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారంలో ఉండి మనం ఈ లోకంలో జీవించాలి. తర్వాత ఈ మానవాధికారాలు, ప్రభుత్వాలు ఏంటంటే ఈ లోకంలో మనకి క్రమశిక్షణ కొరకు ఉంటాయి. అదే భౌతిక విషయాల కొరకే ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. మనకి నీళ్ళు ఇవ్వటం కానీ, కరెంట్ ఇవ్వటం కానీ, రోడ్లు వేయటం కానీ, మన సంక్షేమాన్ని అవి చూస్తూ ఉంటాయి. దానికే మనం పన్ను కూడా ఏం చేయాలి? పెట్టాలి. సో అందుకనే ఆ దినాల్లో రాజు లేని కారణం చేత అనేక మంది నష్టపోతూ వచ్చారు. ఒక లేవీయుడిని చూసాం, తర్వాత ఇంకెవరిని చూసాం? మీకాని చూసాం, లేవీయుడిని చూసాం, తర్వాత ఇంకెవరిని చూసాం? ఎఫ్రాయిమీయుల్లో వాడు దానియేలు వారిని చూసాం. ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉండి బలాత్కారంతో వాళ్ళు ఆస్తిపాస్తులను సంపాదించుకోవటం, బలాత్కారంతో లేవీయుడిని తీసుకురావటం, ఆ మీకా ఇంట్లో జొరబడి ఆ విగ్రహాలు తెచ్చుకోవటం. సో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు 19వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల
మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకో అంటే అర్థం ఏంటి? పత్ని ఉండొచ్చు అంటే పెళ్ళాడిన భార్య ఉండొచ్చు, బట్ ఆమె ఉందో లేదో తెలియదు. బట్ లేకపోతే ఇంకోటి పెళ్లి చేసుకోకుండానే ఈమెని తెచ్చుకున్నాడు. ఉపపత్ని అంటే ఎక్స్ట్రా. కాబట్టి ఆ విధంగా ఎక్కడిని తెచ్చుకున్నాడు? యూదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా ఉన్నట్టు తెచ్చుకున్నాడు. అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఆమె ఏం చేసింది? వ్యభిచారం చేసింది. తన భర్తకి లేవీయుడికి నమ్మకంగా లేదు కదండి. అటువంటి పరిస్థితులు అయితే ఈ లోకంలో కూడా మనం ఆత్మీయంగా చూస్తే మనల్ని ఎవరు సృష్టించారు? యేసు ప్రభు, దేవుడు సృష్టించాడు. ఓకే, అయితే మనల్ని ఎవరు రక్షించారు? యేసు ప్రభు రక్షించారు. అంటే యేసు ప్రభులు ఎలా ఉందంటే, మనము ఆత్మీయ వ్యభిచారం కలిగిన వారమైనప్పటికీ, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు అనుకోండి, తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. కొద్దిగా వయసు వచ్చినప్పుడు, లోకాశలు తనలో చెలరేగినప్పుడు, యవన ప్రాయం వచ్చినప్పుడు లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ లోకంలోకి వెళ్ళిపోవటమే వ్యభిచార జీవితానికి గుర్తుగా ఉందండి. సో లోకంతో స్నేహం చేయటం దేవునితో వైరము. ఇంకోటి చూడండి, యాకోబు పత్రిక 4:4. ఇంకో మాట చూడండి, యాకోబు పత్రిక 4:4. త్వరగా ఎవరైనా చదవండి. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఇక్కడ ఏమంటుంది? లోకంతో స్నేహం చేసే వారిని ఏమని సంబోధిస్తుంది ఇక్కడ వాక్యం? వ్యభిచారం, ఆత్మీయ వ్యభిచారం. మనము లోకముతో సాంగత్యం చేయటానికి సృష్టింపబడ్డాడు. ఆదామగురు ఆ దినాల్లో మంచి చెడులు తెలియనిచ్చే వృక్షం అంటే లోకాన్ని కోరుకున్నారు. ఆ చెట్టు ఫలములో ఏముంది? లోకం ఉంది. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ. దాన్ని యోహాను వివరిస్తాడు చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. లోకమును దాని ఆశ గతించిపోను కానీ దేవుని చిత్తము జరిగించు వారు నిరంతరము. లోకములు ఉన్నవి 15వ వచనం చదువు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనాను లోకమును ప్రేమించిన వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ. చూసారా, లోకంలో ఉన్నదంతా ఏంటంటే లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకూడదంట. లోకము దేవునికి విరోధము. లోకము సాతాను సంబంధం, సాతాను అధికారంలో ఉంటుంది. వాటి జోలికి మనం అయితే మనం పుట్టిందే లోకంలో కనుక, పాపంతో పుట్టాం కనుక, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఏం చేశాడు? ఈ లేవీయుడు వెళ్ళి ఎలాగ తన ఉపపత్ని వ్యభిచారంలో పడినప్పటికీ కూడా తిరిగి తెచ్చుకోవటానికి వెళ్ళాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో పుట్టి లోకంతో వ్యభిచరించిన మనల్ని తిరిగి ఏం చేశాడు? తన ప్రాణం పెట్టి రక్తం చేత విమోచించి సాతాను వశం నుండి లోక ఆశల నుంచి విడిపించాడు. లోకంలో ఉన్నంత ఏంటి? శరీరాశ, నేత్రాశ. ఆనాడు అవ్వ ఏదైనా తోటలో మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఆ ఫలములో ఏముంది? లోకం ఉంది కదా. ఏముంది దాంట్లో? శరీరాశ. అది లోకానికి గుర్తు. జీవవృక్షం పరలోకానికి గుర్తు. ఆ పరలోకాన్ని కోరుకోలేదు కానీ ఏం కోరుకుంది? లోకాన్ని కోరుకుంది. దేవుడు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు అన్నమాట. ఏది కోరుకుంటే. అయితే నష్టాన్ని కలిగించేది, దేవుని నుంచి దూరం అయిపోయేది, దేవుని జీవములో నుండి కొట్టివేయబడే దాన్ని కోరుకుంది.
తిరిగి అయినా దేవుడు విడిచిపెట్టలేదు. అయితే ఇప్పుడు మనమందరం కూడా ఆదాము అవ్వలను బట్టి లోకంలో ఉన్నాం. తర్వాత లోకంలో ఉన్నదంతా మనలో ఉంది. ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవుడు, 3 ఉన్నాయి. సో కాబట్టి దేవునికి శత్రువులుగా ఉన్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనం కూడా ఆ ఉపపత్ని వల్ల మనం ఎవరు అండి? యోధ. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. కాబట్టి మనం పడి ఉన్న చోటికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. విశ్వాసం ద్వారా మనల్ని విమోచించాడు. యేసుప్రభు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా విమోచించాడు. ఇప్పుడు పరలోకానికి వారసులుగా చేశాడు. లోకం నుండి వేరు చేశాడు. తిరిగి మనం ఏం చేయాలి? లోకం అనే వ్యభిచారంలోనికి వెళ్ళిపోకుండా భద్రపరచాలి కదా. ఇక్కడ బయటికి వెళ్ళామంటే కూడా పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు స్నేహితులు దొరుకుతారా, ఎవరు ఇటువంటి తిరగటానికి లేకపోతే షికార్లకు తీసుకెళ్ళడానికి ఉంటారా, అదే ఉంటాయి. అయితే దేవుడు అనేది గుర్తుండదు, లేకపోతే దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలనేది ఉండదు. ఇక్కడ సంఘం ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి యవనస్తుల దగ్గర నుంచి పెద్దలందరి కొరకు కూడా అన్ని రకాల బోధలు ఇక్కడ ఉంటున్నాయి, ప్రతిరోజు ఉంటున్నాయి. ఎవరికి ఏది కావాలో అది పెడుతున్నాం. కానీ సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలా ఉంటే ఏమవుతుంది? నష్టపోతాం అన్నమాట. అది అర్థమైందా? కాబట్టి ఈ లేవీయుడు ఏం చేశాడంటే తాను తన ఉపపత్ని వ్యభిచారంలో ఉన్నప్పటికీ కూడా తిరిగి తను ఏం చేశాడు? తన్నే ప్రేమిస్తున్నాడు. దాన్ని క్షమించి తిరిగి తీసుకొచ్చడానికి కూడా రెడీ. అట్లాగే యేసు ప్రభులో కూడా మనం ఈ లోకం యొక్క వ్యభిచారంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? మనల్ని విమోచించాడు. ఇప్పుడు ఎట్లా ఉండాలి? మనం నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి, వాక్యాన్ని దినదినం నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. ఊరికే వింటున్నాం, చదువుతున్నాం సరిపోదు. ఏం చేయాలి? అర్థం చేసుకున్న దాన్ని పాటించాలి. ఓకేనా? తర్వాత చదవండి. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఎన్నో వచనం? 3వ వచనంలోకి వెళ్ళిపోయినప్పుడు సరే ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమె తిరిగి తెచ్చుకోవటకై ఆమె ప్రేమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకుని ఆమె ఎదురు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతనిని చేర్చింది. చూసారా? ఏం చేశాడంటే 2 గాడిదలు తీసుకుని 2 గాడిదలు ఎందుకు తీసుకెళ్ళాడు? చెప్పండి చూద్దాం. ఏ సాగర్ ఆమెను తీసుకురావడానికి మళ్ళీ అబ్బా ఆమెని తీసుకురాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ దెబ్బలతో కొట్టబడినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పురుషుడు కాబట్టి ఏం చేశాడు అంటే పూటకోళ్ళ అని అంటే దగ్గరే ఉండొచ్చు, దగ్గర సహవాసంలోకి చేర్చడానికి తన వాహనం మీద ఎక్కించుకోవచ్చు. అర్థమైందా? రోజు యేసు ప్రభు తన వాహనం మీద ఎక్కించుకురావాలా? ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఒక్కసారి తీసుకొచ్చాడు. మిగిలిన రోజులంతా ఏం చేసి ఉంటాడు? దానంతటి తానే కదా. మనకి రోజు మెసేజ్లు పెట్టాలి, రోజు రిమైండ్ చేయాలి, మీటింగ్ ఉందని చెప్పాలి, బాగున్నావా చెప్పాలి. ఎట్లా రావాలి మనం? వాహనం లేదండి. వాహనం ఇచ్చాడు దేవుడు మనకి, ఇవ్వలేదా? ఏమిచ్చాడు? కార్డు. బాగా చెప్పు. 11 నంబర్ బస్సు కదా, కార్డు ఇచ్చాడు. ఏం చేయాలి? రావాలి. ఓకేనా? తర్వాత ఆ చిన్నదాని తండ్రి అతను చూచినప్పుడు అతను తెలుసుకొని సంతోషించాడు. ఆ చిన్నదాని తండ్రి అడు అతని మామ ఎన్నో రోజులు 3లో లాస్ట్. ఓకే. ఆ చిన్నదాని తండ్రి అతను చూచినప్పుడు అతను కలుసుకొని సంతోషించాడు. కలుసుకుని ఏం చేశాడండి? సంతోషించాడు. సో అంటే కూతురు చేసిన పని మంచిది కాదు, మనకు కూడా తెలుసు. అయితే ఎందుకంటే సరైన నీతి విధానంలోనే భార్యాభర్తల సంబంధం ఉంటే మంచిదని. సరే వారిద్దరికి సంబంధం ఉంది కాబట్టి మొదటి ఈ భర్త దగ్గరికి వెళ్ళడం మంచిదని తనతో పంపించడానికి తనని తిరిగి ఆ విధంగా సంతోషించాడు.
ఓకేనా? తండ్రి అయిన దేవుడికి లేకపోతే యేసు ప్రభుకి ఎప్పుడు సంతోషం ఉంటుంది? మనం ఎప్పుడైతే తన పక్షంగా ఉంటామో, లోకాన్ని విడిచిపెడతామో, అప్పుడేమవుతుందో ఆయన మన యందు ఆనందిస్తాడు. తర్వాత ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళడిగిన అతను 3 దినములు అతని ఎదురు నుండి కనుక వారు అన్నపానం పుచ్చుకొనుచు అతని నిలిచి 3 ఎందుకంటే తొందరగా ఎవరికంటే ఆయన కొన్ని రోజులు ఏం చేశాడు, ఉంచాడు ఇంట్లో. అన్నపానములు పుచ్చుకుంటే ఏం చేశారు, అక్కడ ఉన్నారు. తర్వాత 4వ నాడు వారు వేకువన వెళ్ళినప్పుడు నిద్ర మేలుకొనగా అతను లేవసాగింది. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకొని తెప్పగిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన తల్లుడితో అనగా వారిద్దరూ కూర్చుని అన్నపానములు పుచ్చుకొని తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడు, నీ హృదయం సంతోషపరుచుకోను అని ఆ మనుషులతో చెప్పి అతను చూసారా అతను. ఎందుకంటే ఈయన తొందర పెడుతున్నాడు వెళ్ళిపోవటానికి. ఆయన తండ్రి మామ ఏం చేస్తున్నాడు, కొద్దిగా ఉండండి, బలపడండి, తిని 4 రోజులు దూరం ప్రయాణం, చాలా దూరంగా ఉంటుంది. ముందే ఎంతో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చావు. ఎఫ్రాయిం మన్యం నుంచి ఇక్కడికి వచ్చావు, యోధా బెత్లెహేముకి వచ్చావు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ప్రయాణం ఉంటుంది. కాబట్టి అలా చూస్తుంది. లేకపోతే ఏమన్నా 4 రోజులు కూతురు కూడా ఇంట్లో ఉంటుంది. తర్వాత అతడు వెలుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయక అతడు ఆ రాత్రి అక్కడ ఉండేను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయం లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణం బలపరుచుకోవడం చెప్పినంత వారు పొద్దురాలు వరకు తడువు చేసి ఇద్దరు కూడి భోజనం చేసి ఆ మనుషుడు తాను అతని ఉపపత్ని అతని దాసుడు వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ, ఇదిగో ప్రొద్దు ఉడుకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండము, ఇదిగో ప్రొద్దు ఉడుకుతున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారంలోకి వెళ్ళటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చూశారు. కాబట్టి ఈయన ఎప్పుడు ప్రయాణం మొదలుపెట్టాడు? నైట్లో మొదలుపెట్టాడు. అదే కొద్దిగా అపాయం జరుగుతుంది, ఇక్కడ ఉండండి అని అప్పుడు కూడా ఏం చేశాడు, ఆపేశాడు. ఓకేనా? తర్వాత అతడు అక్కడ ఆ రాత్రి గడపనగా లేచి వెళ్ళి నెబూస్ అనే యెరూషలేముకు వచ్చాను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్ని, యెబూస్ అంటే యెరూషలేముకు అంతకుముందు యెబూస్ అన్నమాట. అతని ఉపపత్ని అతనితో కూడా ఉండేను. వారు యెబూసునకు సమీపించినప్పుడు రొద్దు చాలా రాలేదు కనుక అతని దాసుడు, మనం యెబూసీయులైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయడము రండని తన యజమానుతో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కానీ అన్ని పట్టణం ప్రవేశించము, గిబియా వరకు ప్రయాణం చేయదు అని. చూస్తారండి. ఇక్కడ 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఉపపత్నిని తీసుకుని అతను సహాయకుడిని తీసుకుని బయలుదేరినప్పుడు ఇక్కడ 12వ వచనంలో సేవకుడు సలహా చెప్తున్నాడు. సలహా చెప్పినప్పుడు అతను చెప్పట్లేదు. అతను దాన్ని అంగీకరించకుండా ఏమంటున్నాడు, అతని యజమానుడు ఇశ్రాయేలు కాని అన్నిని పట్టణము కదండి. ఎందుకంటే ఇశ్రాయేలు కాని అన్నిని పట్టణము ప్రవేశం. అందుకనే అబ్రహాము లాంటి వాళ్ళు కూడా అంటే దేవుడితో ఉండకుండా, దేవుడు చెప్పిన చోట ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఈ మనుషులు దేవుని భయం లేనివారు కనుక నీవు చక్కని దాని అని తెలిసి నిన్ను పాడు చేస్తారు, నిన్ను బట్టి నన్ను చంపేస్తారు, కాబట్టి నేను బ్రతుకున్నట్లు దయచేసి నేను నీ అన్నని చెప్పు అని. సరే, ఎందుకు వెళ్ళకూడదు? లోకంతో సాంగత్యం అపవిత్రపరచబడతాం కదా. లోకంలో ఎవరుంటారు? సైతాన్ ఉంటారు. లోకంలో ఎవరుంటారు? శరీర సంబంధం, లోక సంబంధాలు ఉంటారు. వాళ్ళు క్రీస్తుని ద్వేషించేవారుగా ఉంటారు. అందుకనే ఎప్పుడు కూడా వారితో మాట్లాడటం, లేకపోతే ఈ కబుర్లు, వాడు వేసే సినిమా కబుర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళతో
ఉండకూడదు. అందుకనే కీర్తన 1లో ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవు, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోట. ఓకే, డు నాట్ సిట్, స్టాండ్, ఇంకా ఉంది అది, కూర్చోవద్దు, నిలవద్దు, వాక్ నడవద్దు. ఓకే, అక్కడ అది అంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే దావీదుకు కూడా తెలుసు కొన్నిసార్లు ఆకీష్కి ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చిన నష్టాలు, అక్కడ వాడితో ఏకీభించటం కదా, ఇశ్రాయేలుకి వేరుగా తాను అయిపోవటం. సరే, కొంతమంది క్రీస్తులో వచ్చి తిరిగి లోక సాంగత్యం చేసినప్పుడు, లేకపోతే ఆ వేదాలు చెప్పేవాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు, అవును అదే కరెక్ట్ కదా, ఇది రాంగ్ కదా అని సాతాను వాటిలో పనిచేసి ఇప్పుడు వాళ్ళు అటు వెళ్ళిపోయి ఈ బైబిల్ని ద్వేషిస్తున్నారు, బైబిల్కి విరోధంగా చేస్తున్నారు. అందుకనే మనం కూడా వేరే మతాల గురించి దాని గురించి చెప్పినప్పుడు జాగ్రత్తగా చెప్పేవాళ్ళకి మనం చెప్పి వచ్చేయాలి, కానీ వారితో మీరు కూడా కరెక్ట్, ఇదే బాగుంది అని వాళ్ళు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే ఏం చేయాలి? మమ్మల్ని ఏ నాకు అనుకోండి. వాళ్ళ మధ్యలో ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు, స్టూడెంట్స్ మధ్యలో కానీ ఇతరులు కానీ వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు తను చెప్పింది చెప్తాడు, తెలియకపోతే నన్ను అడుగుతాడు, అడిగినప్పుడు మళ్ళీ చెప్తాను. అలా తెలుసుకోవాలి. ఓకే, లేకపోతే అట్లాగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళు ఏమవుతారంటే మళ్ళీ క్రీస్తు విరోధం అయిపోతారు. ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇక్కడ మనం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు? 12వ వచనంలో ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, అదే నిశ్చయం. తర్వాత గిబియోను వరకు ప్రయాణం చేయదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? గిబియోను వరకు. మరియు అక్కడ అతడు నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియోనులోనే కానీ రామాలోనే కానీ ఈ రాత్రి వస్తుంది. సో గిబియోనుకి వెళ్దాం, అక్కడ ఇశ్రాయేలు ఉంటారు కాబట్టి అక్కడ ఈ రాత్రి రామాలో కానీ, రామాలో ఎవరు ఉండేవారు తెలుసా మీకు? సమూయేలు కదా. కాబట్టి అక్కడికి వెళ్దామని ఇతనికి ఎప్పుడు కూడా ఈ గ్రహింపు అనేది ఉంది. ఎవరికి? లేవీయుడికి దైవ భయము, భక్తి, వాక్యానుసారంగా నడుచుకోవాలనేది ఉంది. అర్థమైంది? అయితే సాంగత్యం ఎవరితో చేస్తున్నాడు? భార్య సరిగ్గా లేదు. ఓకేనండి. అటువంటి భార్యను కూడా ప్రేమించాడు. యేసు ప్రభు కూడా మన కొరకు వచ్చాడు, అని చంపేశారు. చంపేసిన ఏమైంది? తిరిగి బ్రతికి మనలందరినీ బ్రతికించాడు. ఓకేనా? కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏ చోటుకి వెళ్ళకూడదు? అన్ని జనులతో సాంగత్యము చేయకూడదు, వారితో జోడుగా ఉండకూడదు. పని వరకే. ఆఫీస్కి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, అంతవరకే కానీ ఎక్కువ పెట్టుకోకూడదు. నీకు రామాయణం గురించి తెలుసా, రాముడి గురించి తెలుసా, సీత గురించి తెలుసా, ఇవన్నీ మనకు అవసరం లేదు. యేసు ప్రభు గురించి తెలుసుకోవటమే మన పని. అర్థమైందా? మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళాలి. వెళ్ళే ఈ లోకాన్ని విడిచే వరకు లోకంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చదవండి 13వ వచనం. అయిపోయిందా? చదివేసాను. 14వ వచనం. అప్పుడు వారు సాగి వెళ్తుండగా బెన్యామీనీయులకు గిబియా దగ్గర ఉన్నప్పుడు పొద్దులు ఉండేది. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగి అతను చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండేది. బస చేయుటకు ఎవరినో వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు సాయంకాలంలో ఒక ముసలివాడు పొలంలోని తన పని నుండి వచ్చాను. అతడు ఎఫ్రాయిమీయుల మధ్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. చూసా, ఎఫ్రాయిమీయులు అంటే ఈయన కూడా లేవీయుడు కూడా ఎఫ్రాయిం నుంచి వచ్చాడు. ఒక ముసలివాడు. గిబియోనులో వీళ్ళెవరు? బెన్యామీనీయుల గిబియా దగ్గర. ఈ బెన్యామీనీయులు ఆతిథ్యం ఇవ్వట్లేదు. ఎవరికి? రాత్రి అయింది, ఒక పురుషుడు, ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ ఉంది. కనీసం ఆ స్త్రీ చూసైనా ఈయన కూడా ఇశ్రాయేలీయుడే, అందులోకి లేవీయుడు కదండి. లేవీయుడు అంటే గౌరవం ఉండాలి, యాజకుడు అంటే గౌరవం ఉండాలి. దేవుని సేవ చేసే వారికి ఏం చేయాలండి? ఆతిథ్యం ఇవ్వాలి.
చూడండి, మత్తయి సువార్త 10:41. మత్తయి సువార్త 10:41 చదవండి. ముగించుకోండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు పొందును, చేర్చుకునేవాడు పొందును. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నె చన్నీళ్ళు మాత్రం త్రాగించును, వాడు తన ఫలము పోగొట్టుకోవాలని నిశ్చయముగా మీతో చూసారు. యేసు ప్రభు చెప్పిన మాటలు ప్రవక్త అని, నీతిమంతుడని, లేకపోతే దేవుని సేవకుడని వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ఫలాన్ని పొందుతారు. అలాగే సో ఈ లేవీయుని కూడా అలా చేర్చుకోవాలి. చేర్చుకున్నారు ఎవరైనా? చేర్చుకోవాలి. అయితే ఎఫ్రాయిమీయుడైన ముసలాయన మన్యం నుండి వచ్చాడు. అయితే ఆయన చేర్చుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది వచ్చేవారం మనం చూద్దాం. అట్లాగే అందుకనే ఏం నేర్చుకున్నాం ఈరోజు? లోకము దేవునికి విరోధము. కాబట్టి లోకంలో ఉన్న మనల్ని యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? విమోచించిన మనం తిరిగి లోకంలోనికి వెళ్ళకూడదు. లోకంతో సాంగత్యం చేయకూడదు. సాతాను సంబంధమైన చేయకూడదు కదా. ఆనాడు దీనా కూడా ఏం చేసింది? లోకంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఆమెని బలాత్కారం చేశారు. అందుకని ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ అంటే అవి లోకస్తులు ఎవరు కాదు, అవిశ్వాసులైన వారు. సో మన గమ్యం ఈ లోకం కాదు, మన గమ్యం అనేది పరలోకం. సో దాని కొరకు యేసుప్రభు విడిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? చిన్న మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.